ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. రిఫరెన్స్ గల్తీలు రాసిన పత్రిక 5:22. తర్వాత నెంబరు సాయి. రూబేన, షిమ్యోను, యోదా, జబులోను, ఇస్కారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షా, బెన్యామీను. చప్పలు కొట్టారు. తర్వాత 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. థ్యాంక్ యూ. పుస్తకాల పేర్లు: ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతం మొదటి గ్రంథము, దినవృత్తాంతం రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, విలాపవాక్యములు, ఎజ్కేలు, దానియేలు, హోషేయ, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమా పత్రిక, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ రెండవ పత్రిక, దెస్సలోనికైలకు, రెండవ దెస్సలోనికైలకు, తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండవ పత్రిక, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీలకు పత్రిక, యాకోబు పత్రిక, పేతురు మొదటి పత్రిక, పేతురు రెండవ పత్రిక, యోహాను మొదటి పత్రిక, యోహాను రెండవ పత్రిక, యోహాను మూడవ పత్రిక, యోధా, ప్రకటన గ్రంథం. వాడే సరస్వతి నేను విశ్రమించువాడే, ఆయనే నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. సత్యము, కేడము, డోయలైనది. రాత్రి వేళ కలుగు భయం కైను, పగటి వేళ ఎగురు బాణం కైను, చీకటిలో సంచరించు తెగులు కైను, మధ్యాహ్నం ముందు పోటు చేయ రోగం కైను నీ భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ పక్కన 10,000 మంది కూలినను అపాయమేమీ నీ వద్దకు రాదు. నీవు కళ్ళారు చూచుండగా భక్తిహీనుల ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. అపాయమేమీ రాదు, ఏ తెగుల్ని గుడారము సమీపించదు. సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కుదం సింహములను, భుజంగములను అనత్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుకనే నేను అతన్ని తప్పించదను. నా నామం నెనుగున వాడు గనుక నేను అతన్ని కనపరిచెదను. అతను నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతని తోడై ఉండను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘశాంతము చేత అతన్ని తృప్తిపరిచెదను, అతని రక్షణ చూపించదు. థ్యాంక్ యూ. చప్పలు కొడతాం. సుధారాణి తన వాక్యం చెప్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా నామమును బట్టి నీతి మార్గములలో యెహోవా నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నన్ను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకారయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదము. కీర్తన 23:6 చరణాలు. థ్యాంక్ యూ. అలాగే అక్షయ వచ్చి వాక్యం చెప్తారు. అక్షయ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును.
చప్పలు కొట్టండి. లాస్ట్ రూత్ మేరీ వచ్చి మార్గమును నిల్వక అపవాస్తు కూర్చుండ చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దానిని దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడిదనై ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందును. అతడు చేయి అంతయు సఫలమగును. దృష్టిలో అలాగనుండగా గాలి చెగరగొట్టి పొట్టి వలె నుందును. కాబట్టి న్యాయ విమర్శల దృష్టిలను నీతిమంతులను సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గమును యెహోవాకు తెలియను. దుష్టుల మార్గమును నాశనముకు నడుపును. కీర్తనలు 1వ అధ్యాయం. థ్యాంక్ యూ.